విజయవాడలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కండ్రిక కాలనీలో రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలికి ఇల్లు కూలిపోతా ఉంది. ప్రభుత్వం పేదవారికి ఇచ్చినటువంటి ఇల్లువి. పేదలకి P4 పేరుతో సహకారం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పెంచేసింది. ఇప్పుడు దొంగచాటుగా వచ్చి అదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇదే మీటర్ బిల్లు రావటం లేదని ఫిర్యాదు చేస్తే దాని సంగతి చేయకుండా అదానీ కంపెనీకి సంబంధించిన మీటర్ మార్చేశారు. తెలియదు మీటర్ మార్చారని అనుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వారు, స్థానికులు, సిపిఎం కార్యకర్తలు అందరూ కలిపి ఈ అదానీ స్మార్ట్ మీటర్ బాగోతాని చెప్పిన తర్వాత ప్రజలందరూ ఆందోళన చేశారు. మీరు ఈ స్మార్ట్ మీటర్లు తీయకపోతే ఊరుకోమని హెచ్చరించిన తర్వాత మళ్లీ ఆ అదానీ స్మార్ట్ మీటర్ తీసి మళ్లీ డిజిటల్ పాత మీటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ అదానీ స్మార్ట్ మీటర్లు దొంగచాటున ప్రజల కళ్లు గప్పి ప్రభుత్వ అండతో మోసం చేసి ఇళ్లలో మారుస్తున్నారు. కొత్తగా కట్టుకునే ఇళ్లకి మీటర్లు మార్చడం లేదు, కంప్లైంట్ ఉన్న ఇళ్లకి మీటర్లు మార్చేయటం లేదు, ఇంట్లో లేనప్పుడు వచ్చేసి మీటర్లు మార్చేయటం. అలాగే ఈ మీటర్ వల్ల లాభం ఉందని చెప్పి జనాలను మోసం చేసి మీటర్లు మార్చడం. ఇలా ప్రభుత్వం దొంగచాటుగా ఈ మీటర్లు బిగిస్తా ఉంది. ఈ అదానీ స్మార్ట్ మీటర్లు అంటే మన ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే, దోపిడీదారులు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అదానీ మీటర్ తీసుకొచ్చి పెట్టారంటే శాశ్వతంగా మన్ని కరెంటు పేరుతో దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. మన ఇంట్లో అదానీకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ప్రభుత్వం అండతో అదానీ మన ఇంట్లో ప్రవేశిస్తున్నాడు, మనని కొల్లగొట్టడానికి ప్రవేశిస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ను అడ్డం పెట్టుకుంటున్నారు. అందుకే ప్రజలందరూ తిరగబడాలి. గతంలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారైనా లోకేష్ గారు ఏం చెప్పారు? అదానీ మీటర్లు లేదు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జనం తెలుసుకుంటున్నారు. నంద్యాల జిల్లా బేతంచెరువులో స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే పగలగొట్టారు అడ్డుకుని. గుడివాడలో జనం అడ్డుకున్నారు, ప్రతిఘటించారు, వాటిని పగలగొట్టారు. గుంటూరులో సుందరయ్య కాలనీలో స్మార్ట్ మీటర్లు తెలియ బిగిచ్చేస్తే మళ్లీ పోరాడితే 50 ఏళ్లకి మళ్లీ ఆ స్మార్ట్ మీటర్లు తీసేసి పాత మీటర్లే పెట్టారు. ఇప్పుడు కండ్రికలో అంటే ప్రజల ప్రతిఘటన పెరుగుతా ఉంది. తెలియగానే ప్రజలందరూ కూడా అప్రమత్తులు అవుతున్నారు, చైతన్యవంతులు అవుతున్నారు. అందుకే ఈ ప్రజల యొక్క నిరసనని, ఆగ్రహాన్ని గమనించి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. అనేక చోట్ల ఇప్పటికే షాపులకి, చిన్న చిన్న పరిశ్రమలకి ఈ స్మార్ట్ మీటర్లు పెడితే 5,000 రూపాయలు వచ్చే బిల్లు 1,10,000 వచ్చింది. గగ్గోలు పెడుతున్నారు జనం. విద్యుత్ శాఖ మంత్రి గారు 24 గంటల్లో నేను నివేదిక తెప్పిస్తాను, ఎందుకు బిల్లులు పెరుగుతున్నాయన్నారు. ఏమైందో తెలియదు. అంటే రేపు మీటర్లు పెట్టిన వాటికే ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల వల్ల 2 రెట్లు 3 రెట్లు అధికంగా బిల్లు వస్తున్నాయి. రేపు ఈ స్మార్ట్ మీటర్లు కూడా పెడితే 10 రెట్లు కూడా అధికంగా వస్తున్నాయి. అందుకే దీన్ని ఆదిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి ఇంటికి సిపిఎం ప్రచారం చేస్తున్నాం. ఎక్కడొచ్చినా సరే అడ్డుకోండి. మీ ఇంట్లో మీ అనుమతి లేకుండా ప్రవేశిస్తే వాళ్లు కాదు, మనమే వెళ్లి వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వీధి వీధిన కూడా చైతన్యవంతులయ్యి స్మార్ట్ మీటర్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రజల యొక్క నిరసనలు ఈ విషయంలో అందరూ ఒకటే. కేంద్రం బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, అంతమందున్న వైసీపీ బాటలో టీడీపీ వెళ్తా ఉంది. మోడీ గారు అందరికీ ఆదేశాలు ఇస్తున్నారు. అదానీ కోసం వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు. అందుకే వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళైనా వీళ్ళందరికీ ఒకటే దారి, జనమే ఎదుర్కోవాలి. సిపిఎం కమ్యూనిస్టులు మీకు అండగా నిలబడతాం, పోరాడండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తాం.